దొరబాబు, ఇంటికిరా అన్నారు కదా, వచ్చాను. అలా నిలబడ్డారేంటి? బయటికి రండి, ఇద్దరం కలిసి ఇంట్లోకి వెళ్దాం. జ్యోతి గారు, పదండి వెళ్దాం. శారదమ్మా, పద. మనమెంత చెప్పినా అసలు శ్రావ్య వినలేదు. జ్యోతి ఏం చెప్పింది నీలాంబరి గారు? తనకు తనగానే వెనక్కి వెళ్ళిపోయింది. నిజం దానంతటదే తర్వాత తెలుస్తుంది. మీరు లోపలికి వెళ్ళి మిగతా పనులు చూడండి, నేను తర్వాత కలుస్తాను. నా అనుమానం నిజమైతే మాధవికి శారదకి పాత కక్షలున్నాయి. అవేంటో తెలుసుకుంటే నాకు యూజ్ అవ్వచ్చు. జ్యోతమ్మ లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందయ్యా. ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. రమణమ్మ, రంగా అని పిలుస్తూ ఈ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. ఇక నుంచి మన అమ్మాయి మనకే పరాయి పిల్ల. పండక్కో పబ్బానికో వచ్చిపోయే చుట్టం. మనం చూడ్డానికి వెళ్ళాలంటే అనుమతులు, తను మన దగ్గరికి రావాలంటే ఆంక్షలు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ బాధలు తప్పవు రమణి. ఈ పాటికి జ్యోతమ్మ, శారదమ్మ దొరబాబింటికి చేరుకొని ఉంటారు కదయ్యా. లోపలికి కూడా పోయి ఉంటారు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఇవ్వవయ్యా. జ్యోతమ్మ ఫోన్ తీయట్లేదేంటయ్యా? చూసుకోలేదేమో, శారదమ్మకి చెయ్యి. ఇదేంటయ్యా, ఇద్దరు ఫోన్ తీయట్లేదు? నాకెందుకో భయంగా ఉందయ్యా. రమణి, నువ్వు అనవసరంగా కంగారు పడకో. ఇప్పుడే కదా వెళ్ళారు, ఏదో అడవుళ్ళు ఉండుంటారు. తీరిక చూసుకుని తర్వాత చేస్తారేమోలే. అదే అయితే పర్లేదయ్యా. జ్యోతమ్మ వాళ్లతో శ్రావ్య గొడవ పడుతుందేమో. ఆ మాధవమ్మ ఏమంటుందో ఏంటో. ఆ మాధవమ్మ గారే కదా కోడలుగా రమ్మని జ్యోతమ్మని స్వయంగా వచ్చి పిలిచేలేరు. ఏమోనయ్యా, వచ్చైతే పిలిచింది, కానీ అక్కడికి వెళ్ళాక ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో. నాకదే ఆందోళనగా ఉంది. అబ్బా రమణి, రాజుబాబు ఉన్నాడు కదా, అలాంటి ఏమీ కాకుండా తను జాగ్రత్తగా చూసుకుంటాడులే. నువ్వు భయపడకో. శ్రావ్య, 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 అమ్మ శ్రావ్య. సర్వేష్, శ్రావ్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందని భయంగా ఉంది. మీరైనా కేకేసి తనను బయటికి పిలవండి. వదిన గారు, శ్రావ్య గురించి మీకు పూర్తిగా తెలీదు. తను సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. అవసరమైతే అవతల వాళ్ల ప్రాణాలు తీస్తుంది గాని సిల్లిగా చచ్చిపోదు. మీరనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టమాకండి. అంతేనంటారా? అంతే. కాసేపు తనని ఒంటరిగా వదిలేయండి, తనే కూలవుతుంది. శ్యామల ఏ విషయాన్నైనా చాలా కూల్గా తీసుకుంటుంది, కానీ ఇలా కూతురు విషయంలో కాదు. ఈ సర్వేష్ అసలు పట్టించుకోవట్లేదే.
సర్లే, ఈ గదిలో నుంచి గన్ సౌండ్ ఏదైనా వినపడితే ఏదైనా జరిగినట్టు, ఏం వినపడకపోతే ఏం జరగనట్టు. దొరబాబుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకో. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది దొరబాబుని కాదు, సిద్ధార్థని. అతన్ని పెళ్లి చేసుకొని నువ్వు చేసిన పాపాల్ని కడిగేసుకో. తప్పు సరి చేసుకొని మనిషిలాగా మారు. పోలీస్ స్టేషన్లో నీవి సిద్ధార్థవి ఫోటోలు వీడియోలు అప్పచెప్తాను. మర్యాదగా నీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే జైలుకి వెళ్తాం. అమ్మో, ఈ పిల్ల రూమ్లో కాదు, మా కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోవడానికి వస్తుంది. ఎలాగైనా ఆపాలి. అమ్మ శ్రావ్య, ఆగమ్మా. ఆత్మహత్య మహాపాపమమ్మా. పెద్దమ్మా, నోరు మూస్తావా? నేను చచ్చే రకాన్ని కాదు, చంపే రకాన్ని. నువ్వు మాత్రం నాకు అడ్డు చెప్పకు, దాన్ని చంపేసి వస్తాను. అమ్మ శ్రావ్య, ఎవరిని చంపుతావు? ఇంకెవరిని? ఆ జ్యోతిని. అమ్మా శ్రావ్య, ఏంటి ఆవేశం? లేదు డాడీ, ఈ రోజు దాని అంత చూడాల్సిందే. అసలు ఏమైందని ఇప్పుడు అంతలా రియాక్ట్ అవుతున్నావు? పెళ్లి పిట్టల మీద పెళ్లి ఆగిపోయేలా చేసినప్పుడు కలిగిన బాధ కన్నా నా క్యారెక్టర్ని దిగజార్చినందుకు ఆ జ్యోతిని ఈ భూమి మీద లేకుండా చేయాలి. ఆ సిద్ధు గాని అడ్డం పెట్టుకుని జ్యోతి అందరి ముందు నా క్యారెక్టర్ని బ్యాట్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళింది. నా మెట్టినింటినే కబ్జా చేసింది. అది దాన్ని అసలు వదలను. అమ్మా ఆగు శ్రావ్య. శ్రావ్య, ఆగు. ఆ జ్యోతికి నువ్వు అలసవడానికి కారణం నువ్వే. సిద్ధుతో నీకున్న ఎఫ్ఐఆర్. షట్ అప్. నేను డఫ్ అండ్ డమ్ లాగా కనిపిస్తున్నానా? ఆ జ్యోతిలా మాట్లాడితే నీ తల్లో బుల్లెట్ దింపేస్తాను. సర్వేష్, నన్ను కాపాడు సర్వేష్. శ్రావ్య, ఏంటమ్మా ఇది? అసలు నా కథలోకి ఆ సిద్ధుగాడు ఎంట్రీ ఇచ్చి టోటల్ గా డిస్టర్బ్ చేశాడు. ముందు అసలు వాణ్ణి చంపేయాలి. ఆగమ్మా. ఇదిగో నీ కాబోయే అత్తగారు ఫోన్ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడాక డిసైడ్ అవ్వు ఏం చేయాలి.